యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు బడ్జెట్‌లో ఒక మంచి కండిషన్‌లో ఉన్న మారుతి సుజుకి వ్యాగనర్ కార్ అయితే తెచ్చాను. కార్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇచ్చాను. వీడియోని ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయనట్ల పూర్తి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ సెండ్ చేయండి. మనం సేల్ చేసి పెడతాం ఛానల్ ద్వారా. ఇక కార్ రిలేటెడ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. బ్రౌన్ కలర్‌లో అయితే వస్తుంది మనకు. ఇది లైట్ బ్రౌన్ అయితే అనొచ్చు. ఇది మారుతి సుజుకి వ్యాగనర్‌లో ఎల్ఎక్స్ఐ మోడల్ అన్న సీఎన్జీ వేరియంట్ బండి. సీఎన్జీతోనైతే ఈ బండి అయితే మనకు లభిస్తుంది. అండ్ ఈ కార్ మోడల్ వచ్చేసరికి 2011 మోడల్ బండి అన్న 2011 మోడల్ బండి అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 60% లైఫ్ అయితే ఉందన్న. ఒక మినీ ఫ్యామిలీ ఉంటే చాలా మంచిగా సెట్ అయ్యే కార్ అయితే అనొచ్చు. అండ్ ఈ కార్‌కు ఎలాంటి రిపేర్లు గానీ, ఇష్యూస్ గానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. పెట్రోల్ ప్లస్ సీఎన్జీ వేరియంట్ బండి అన్న ఇది. పెట్రోల్ కూడా వాడుకోవచ్చు, సీఎన్జీతో కూడా నడిచే బండి అయితే ఇది. రెడీ టు డ్రైవ్ బండి అయితే అనొచ్చు. ఎలాంటి పని అయితే పెట్టదు మీకు. ఇక రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే 82,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. 82,000 కేఎం రీడింగ్. నీట్ అండ్ క్లీన్ లుక్లో అయితే ఉంది. బండికి ఎలాంటి డ్యామేజ్లు కానీ డెంట్లు కానీ లేవన్నా. చాలా మంచిగా అయితే ఉంది. చూడడానికి కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉంది. సెకండ్ ఓనర్ బండి అన్న అయినా కూడా చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. ఫస్ట్ ఓనర్ బండి అయితే కాదు, సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. నీట్ ఇంటీరియర్ అయితే ఉంది. ఇక ఈ కార్ యొక్క ధర అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అన్న. ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే జర సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. మన ఛానల్లో బడ్జెట్లో చాలా మంచి బండ్లు అయితే తెచ్చాము. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా బండ్లు ఉన్నాయన్న తేవడానికి మీకోసం తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ మీకు ఏ కంపెనీ కారు ఎంత బడ్జెట్లో కావాలో కింద కామెంట్ చేయండి. నేను అవే బండ్లు తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇక ఈ కార్ ధర వచ్చేసరికి ఓనరు 1,99,000 అయితే చెప్తున్నాడు. 1,99,000 చెప్తున్నాడు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక ఈ కార్ ఎక్కడుందన్న మాట్లాడుకున్నట్లయితే ఇది కర్ణాటకలో అయితే ఉందన్న. మన కర్ణాటక స్టేట్లో అయితే ఉంది. అండ్ మాట్లాడుకున్నట్లయితే ఓనరు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ చేస్తానని అయితే చెప్తున్నాడు. అండ్ ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారన్నా కింద కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చానన్నా. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక్క డిఎం చేసేయండి అన్న. చిన్న మెసేజ్ అయితే పెట్టేసేయండి ఓనర్ నంబర్ అని. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఓనర్ నంబర్ ఇన్స్టాగ్రామ్లో ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే కామెంట్ బాక్స్లో ఇస్తే చాలా మంది బండి రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఓనర్కి కాంటాక్ట్ అవుతున్నారు. సో మీకు బండి రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆన్సర్ అయితే ఇస్తా. అండ్ ఇక్కడ ఫస్ట్ కనబడ్డ నంబర్కి ఎవరు కూడా కాల్స్ అయితే చేయకుండా కింద ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మీకు ఓనర్ నంబర్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తా. సో ఇదే అన్న ఇవాటి వీడియో. అండ్ నెక్స్ట్ మీకు ఏ బండి కావాలో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను బండ్లు అయితే తెస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు.